హల్లెలూయా. చూడు కనపడుతుంది, చక్కగా కనపడుతుందే, చక్కగా కనపడుతుందే. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చూసినట్టయితే, ప్రజలు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. నశించేది ఏంటి? వెతికేది ఏంటి? రక్షించేది ఏంటంటే, నశించేది అనేకమైన ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. వెతికేది ఏంటి? ఆ ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళాలని ప్రభు లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక జక్కయ్య అనే పాపాత్ముడు ఆ యొక్క ఊర్లో ఉండగా అతనిని రక్షించడానికి ప్రభు ఆ మార్గాన ఆ ఇంటికి వచ్చి ఆ యొక్క మార్గాన్ని వచ్చి ప్రభు చూసి యేసు ఎవరో అని చూడగోరి మేడు చెట్టు ఎక్కినట్టుగా మనము చూస్తున్నాం. ప్రభు ఆ చోటికి వచ్చి జక్కయ్య దిగుము, త్వరగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నప్పుడు త్వరగా దిగి సంతోషంతో జక్కయ్యని తెచ్చుకోగానే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు జక్కయ్యకి రక్షణ లేదు, కానీ ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఇంటికి రక్షణ వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా ఎవరింటికి రాకోకుండా ఈ పాపి అయిన జక్క ఇంటికి వచ్చాడు అని చెప్పి చనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నప్పుడు ఆ మాటలో ప్రభువారు విన్నాడు, జక్కయ్య కూడా విన్నాడు. ప్రభువు దగ్గర తన యొక్క తప్పును ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఎవరి వద్దని అన్యాయంగా అక్రమంగా తీర్చుకున్నట్లయితే ఒకంతకి 4 అంతలు చెల్లిస్తానని చెల్లిసినట్టుగా చూస్తున్నాను. కనుక ప్రభు అన్నాడు, నేను చెల్లిస్తున్నప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని ప్రభు సాక్షించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో దేవుడే సాక్ష్యం ఇస్తే మనము కూడా దేవుని యొక్క కుమారులము కుమార్తెలు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఉంటున్న మనము అనేక ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి. ప్రభు ఎవరో తెలియకోకుండా, నరకం అంటే ఏంటో పరలోకం అంటే ఏంటో తెలియకోకుండా అనేక మంది ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి. కనుక మనం ఆ రక్షణ సువార్తను చేతపట్టుకొని ప్రభు నాకు మేలు చేశాడు, నన్ను రక్షించాడు, నా కుటుంబాన్ని రక్షించాడు, మా కుమారుని రక్షించాడు, మా కుమార్తెను రక్షించాడు, అనేకమైన శ్రమల గుండా మమ్మల్ని రక్షించాడు అని మనం ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చూసినట్టే, కొందరు కాపరులు గొర్రెలను తిప్పుతూ త్రోవ తప్పి తమ దిగవలసిన చోటును మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మార్గం, సత్యమైన మార్గం మర్చిపోయి వారు దిగవలసిన చోటు అక్కడ వేరే చోటు దిగినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభు అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తెలియదు ఎవరు రారు అన్నట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, నా గొర్రెలు చెదిరిపోయిన వాటిని వెతుకుతున్నాయి. అనేక సార్లుగా గొర్రెల కాపరి లేకపోయినట్టయితే గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. కుక్కలు, తోడేళ్ళు, నక్కలు అన్నీ వచ్చిన వాటిని బెదరబెట్టినప్పుడు, చెదిరిపోయినప్పుడు వాటన్నిటిని సమకూర్చి రక్షించేవాడు కాపరి. దేవునికి స్తోత్రం. వాటి గురించి విచారించేవాడు ఒక్కడు కూడా లేడట. వాటి తప్పిపోయిన వాటిని గురించి విచారించేవాడు ఒకడు కూడా లేడన్నాడు. ఇదిగో నా గొర్రెలను వెతుకుతును, నేను వాటిని కనుగొంటాను. నా గొర్రెలు ఏవైతే ఉన్నాయో తప్పిపోయిన వాటిని నేను వెతికి రక్షిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక తప్పిపోయిన ఆ కుమారుణ్ణి ప్రభు ఎలాగైతే వెతికి రక్షించాడో మనము కూడా అనేక సార్లుగా తప్పిపోతుంటాం. దేవునికి స్తోత్రం. కనుక వాటిని రక్షించి తన కుమారుడుగా కుమార్తెగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. పాపను రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు. పాపను రక్షించడానికి ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. పుణ్యాత్మ కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. దేవునికి స్తోత్రం. తానే మనల్ని ప్రేమించి, మొదటి యోహాను 4:10 తానే మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకై తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. అతడే శిలువ మీద బలియాగంగా అర్పించి మన పాపములు శాపములన్నీ కూడా ఆ యొక్క శిలువ మీద కొట్టివేసి జయోత్సాహంతో మనల్ని లేపాడు. దేవునికి స్తోత్రం. అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో. కనుక మనం సత్యమైన మార్గంలో, ఆ జీవమైన మార్గంలో వెళితే ప్రభువుతో పాటుగా వీడియోలకు సురక్షితంగా ఉంటాం. కనుక కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కోరుచున్నాం. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం.